శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ధర్మం ఉంది, అందుకే ఏ పని చెప్పినా ఆ మాట మీద నిలబడిన వ్యక్తి. నేను ఇప్పుడు ఇద్దరిని చూశారు, యంగ్స్టర్స్, వీళ్ళిద్దరిని మంచి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు సంఘీభావం తెలియజేయాలి, మీ అందరూ ఓట్లేయాలి, పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి హర్షాన్ని ఆమోదాన్ని ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో చెప్పాల్సి కోరుతున్నా. గౌరవనీయులు కోన రవికుమార్ గారు, శ్రీమతి శిరీష్ గారు, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారు, బీజేపీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు వేణుగోపాలరావు గారు, జనసేన నాయకులు సర్వేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు చూస్తున్నా పూర్వ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నాకైతే కూతురు లేదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరే నా సోదరీమణులు, మీరే నా ఆడబిడ్డలు, మీరే నాకు దిక్కని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా మగవాళ్ల మధ్య ఆడవాళ్ల మధ్య పోటీ వస్తే నేను ఆడవాళ్ల పక్షపాతిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పుట్టినిల్లు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కష్టం వచ్చినా స్వేచ్ఛగా చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది. మా ఆడబిడ్డలకి మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ సాధికారత మా ధ్యేయంగా మీకు పనిచేశాం. చేసిన విషయాలను నేను ఇక్కడ గుర్తు చేస్తే నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, మీ మీద చదువుల కోసం ఆడబిడ్డలు కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని రోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, మామూలు మహిళ తెలివితేటలున్నాయని, అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టారు. ఆ రోజు మీరు చూస్తే అందరూ ఎగతాళి చేశారు, ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని. ఈరోజు 30 ఏళ్ళు అవుతోంది దగ్గర దగ్గర నేను పెట్టిన సంఘాలు. ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాం, డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్లు పెట్టాం. ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను. మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకుగా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు, మీ జీవితాలు తల్లకిందులైనాయి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తిని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ, ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేతులు పైకెత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి ఎవరన్నా. వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను.
ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయి ఈ 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, నేను ఎప్పుడూ చెప్తున్నా, మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. ఆస్తి మీ పేరుతో పెట్టాను. ఒక ఇల్లు ఇస్తే, ఒక ఇంటి జాగా ఇస్తే, మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే అవన్నీ మీ ద్వారా ఇచ్చారంటే మా మగవాళ్ళకి ఇస్తే ఎప్పుడైనా మందుబాబులకు అలవాటు అయితే మీ డబ్బులు కూడా అక్కడ పోయి ఎత్తకపోయి ఖర్చు పెట్టేస్తారనే ఉద్దేశంతో తాళం మీ దగ్గర ఇచ్చానని మీ అందరికి ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల నా నమ్మకాన్ని మీరు పూర్తిగా అమలు చేశారు, నిలబెట్టుకున్నారు. నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం, చదువుకోని మహిళ, చదువుకొని సంతకం పెట్టలేని భర్త దగ్గర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజటి నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పివ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు, 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు? 160. చింతపండు 122, ఇప్పుడు ఎంత? 240. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట నూనె 60, ఇప్పుడు ఎంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు, పంచదార కూడా చేదైపోయింది. 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడు ఎంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు ఒకప్పుడు 200, ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది. మీరు తాగడం మానలేరు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200. ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి.
ఒకసారి గంజాయికి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి, నీ బిడ్డ నీ చేతుల్లో ఉండడు, ఎన్ని చేసినా లాభం లేదు. 5 ఏళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. అది ఈ ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు కేబుల్ టీవీ పెట్టాను, 149 రూపాయలు కేబుల్ టీవీ, 15 MBBS ఇచ్చాను, 150 ఛానల్స్ ఇచ్చాను, వైఫై ఇచ్చాను. ఏం తల్లి ఇప్పుడు ఎంత చేశాడు? 350 రూపాయలు చేసేశాడు. ఒక కనెక్షన్ కూడా పెంచకుండా చేశాడు. నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా. దీనికి ప్రధానమైన కారణం పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయలు ఉంటే 111 అయింది, డీజిల్ 70 ఉంటే 99 అయింది. మీ పక్కన ఒరిస్సా ఉంది, ఒరిస్సా కంటే మన దగ్గర 10-15 రూపాయలు ఎక్కువగా ఉంది, అంటే 10% ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే 10% ఎక్కువ అవుతుందో రవాణా ఛార్జీలు పెరిగి ప్రతి ఒక్క దాంట్లో మీకు 6-7% పెరిగే అవకాశం వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నిటికి కూడా కరెంటు కావాలి. అంటే ఇండస్ట్రీ పెడతారు, ప్రాసెస్ చేస్తారు, రైస్ మిల్స్ ఉంటాయి, దాల్ మిల్లు ఉంటాయి. అక్కడంతా కూడా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ ఛార్జీలు ఎవరిపైన వేస్తారంటే మీ పైన వేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా మీరు చూసినప్పుడు ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం పేదవాళ్ల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. అదే నా బాధ, నా ఆవేదన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, నేనేదో అమ్మఒడి ఇచ్చానని ఇప్పుడే చెప్పాడు. కోన రవికుమార్ చెప్పాడు, మొదటి సంవత్సరం 15,000 అన్నాడు. అంతకు ముందు అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తా అన్నాడు. తర్వాత ఆంక్షలు పెట్టాడు, 15,000 అన్నాడు, 14,000 తగ్గించాడు, మళ్ళీ 13,000కి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే ఒక సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఆంక్షలు పెట్టను, అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే, నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీ ఊర్లో చూడండి, అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే, బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది. మహిళలుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతనిచ్చేది 10,000 రూపాయలు మీకు ఇస్తాడు, 100 రూపాయలు మీ దగ్గర నుంచి దోచేస్తాడు. అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు, లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో 10 రూపాయల వరకు వస్తుంది. మీ దగ్గర కరెంటు ఛార్జీలు పెరగడం, మద్యం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ పెరగడం, దీనివల్ల 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇవి రెండు చేయడమే కాదు, ఈరోజు పేదవాళ్లు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు. మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక రేట్లు పెంచేశాడు, మద్యం దోచుకుంటున్నాడు, ఇంకో పక్క భూములన్నీ కూడా కొల్లగొడుతున్నాడు. భూగర్భ ఖనిజ సంపద, భావి తరాలకు అందవలసిన సంపదని దోచుకునే దుర్మార్గుడి
జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఆలోచిస్తే కడాన 30-40 సంవత్సరాలుగా కష్టపడి ఒక పరిశ్రమ పెడితే, ఒక పోర్టు కడితే గొంతు మీద కత్తి పెట్టి వేల కోట్ల రూపాయలు రాయించేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది మీ దగ్గర 100 రూపాయలు, రాష్ట్రాన్ని లూటీ చేసేది 1000 రూపాయలు లూటీ చేసి ఈయన మనుషులు దోచేసుకున్నారు. ఈ విషయం అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను అందుకని రాబోయే రోజులు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం, సమర్థవంతమైన ప్రభుత్వం ఇస్తాం, ఒక విజన్తో ముందుకు పోతాం. మా ఆడబిడ్డని లక్షాధికారులు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అది ఏ విధంగా చేస్తారని మీరు ఆలోచిస్తే, డాక్రా సంఘాలు పెట్టి 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిలబడ్డాయంటే అది నేను వేసిన ఫౌండేషన్, అది నేను చూపించిన దారి. దుర్మార్గులు చాలా మంది దాన్ని చెడగొట్టాలన్నా చెడగొట్టలేకపోయారంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పటిష్టమైన డాక్రా సంఘాలు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇంకొక పక్క మీ అందరినీ కోరుతున్నా, మన ఆడబిడ్డలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కంటే కుటుంబంలో ఫైనాన్స్ తయారు చేయడం చాలా కష్టం. భర్త డబ్బులు సంపాదించి మీకు ఇస్తే, లేకుంటే మీ ఆదాయం కూడా దానికి జమ అయితే మీరు మొత్తం బడ్జెట్ తయారు చేస్తారు. పిల్లలకు చదువుకు ఎంత కావాలి, ఏ నెలలో ఫీజులు కట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంతగా కొనాలి, లేకపోతే కరెంటు బిల్లు ఎంత చేయాలి, పన్నులు ఎంత కట్టాలి, అన్ని ప్లాన్ చేసి సమర్థవంతంగా ఇల్లును నడిపే మా ఆడబిడ్డలు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచించాను, నేను కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాను. ఒక మహాశక్తిగా మిమ్మల్ని తయారు చేయాలి, సూపర్ పవర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఆ 4 కార్యక్రమాల్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 1500 నెలకు చొప్పున, సంవత్సరానికి 90,000, 5 సంవత్సరాల్లో 90,000, నెలకు 18,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది, పిల్లలు ఎంతమంది ఉంటే వివక్షత లేకుండా అందరినీ చదివించే వెసులుబాటు తీసుకొస్తాను. ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, మీ ఖర్చులు తగ్గిస్తాను. మీ ఖర్చులు తగ్గించాలంటే దీపం నేనే పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా, మళ్లీ హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల సంవత్సరానికి 1,200 రూపాయలు చొప్పున ఒక్కొక్క సిలిండర్కి 3,600 రూపాయలు మీకు ఆదా అవుతుంది. దీనివల్ల మీ కుటుంబానికి కొంత వెసులుబాటు వస్తుంది. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరెక్కడికి పోవాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడన్నా పని చేసుకొని ఇంటికి రావాలన్నా, మగవాళ్ళని వ్యవసాయం చేయమని మీరు పోయి ఏదైనా పనులుంటే చక్కబెట్టుకొని రావాలన్నా ఉచితంగా తిరగడానికి ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి డ్రైవర్లకి, మా చంద్రన్న ఇచ్చాడు, చంద్రన్న బెస్ట్ డ్రైవర్, ఆయన డ్రైవింగ్ కింద మేము ముందుకు పోతున్నాం. నేను చెప్పింది ఎక్కడికి పోమని మీరు ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4 కార్యక్రమాలు నేను ఇచ్చిన తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని మీరు చూస్తే, సురక్షితమైన మంచినీళ్లు. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. గోదావరి ఉంది, పోలవరం ఈ పక్క వంశధార ఉంది, కృష్ణానది ఉంది, నీళ్లున్నాయి. తాగడానికి మంచినీళ్లు లేవు. ఈరోజు ఉద్దానంలో చూస్తే నీళ్లు లేక ఎక్కడికక్కడ ఈరోజు అనేక సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి.
అందుకే నేను ఆలోచించాను, ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వంట చేయడం సమయం పడుతుందని వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే హామీ ఇస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు ఇచ్చినా ఉపయోగించిన అసమర్థుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ నేను ఇచ్చే హామీ, 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మీ పనులు తగ్గుతాయి. ఇంకొక మాట చెప్పాను, డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఇచ్చే డబ్బులే కాకుండా వడ్డీ లేని రుణం 10 లక్షలు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకుంటే మీ అందరికీ నేను ఆలోచించేది, ఏ విధంగా అదనపు ఆదాయం సంపాదిస్తారో నేర్పిస్తాం. ఒకప్పుడు అదే నేర్పించాం. మీ ఊర్లో ఉండే వనరులు ఉపయోగించుకుని మీరు వస్తువులు తయారు చేస్తే అదొక ఆలోచన. లేదు, మీకుండే తెలివితేటలకి నేను కూడా పదును పెట్టి ఇంకా కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తే ప్రపంచానికి సేవ చేయడం ఇంకొక మార్గం. ఈ 2 మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను ఎదుగుతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈరోజు తినడానికి చేప అవసరం, కానీ చేప ఇవ్వలేని రోజున పస్తుండలేము. అందుకే నేను ఆలోచించేది, చేపను ఇస్తూనే చేపను పట్టుకునే విధానం కూడా మీకు నేర్పించి మీ ఆదాయాన్ని పెంచడం నా అభిమతం. ఏమో ఆడబిడ్డలు సిద్ధమని అడుగుతున్నా, ఏది ముఖ్యమని అడుగుతున్నా. ట్యాప్లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాప్లో నీళ్లు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు? అంటే ఒట్టొట్టి బటన్ నొక్కుతున్నాడు. ఆ మోసం తెలుసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఈరోజు మీరు చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతాడు, పారిపోతాడు. ఆ తర్వాత ఎవరు కడతారు ఈ అప్పని మిమ్మల్ని అడుగుతున్నా. మా పోలీస్ గా ఉన్నాడు ఆయన జీతం సరిగా వస్తా ఉందా? నీ పిఎఫ్ వస్తా ఉందా? నీ టీఏలు వస్తున్నాయా? అవి కూడా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి. బటన్ నొక్కడం కష్టమైన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ అది కాదు, సంపద సంపాదించేవాడు నాయకుడు, ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు, దేశాన్ని ముందుకు తీసుకుపోయేవాడు నాయకుడు. దేశాన్ని వెనక్కి తీసుకుపోతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ దోచుకునేవాడు నీచుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జలగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశావని ఇక్కడికి వస్తున్నావు? ఒక్క ప్రాజెక్టు కట్టావా? 1 ఎకరాకు నీళ్లు ఇచ్చావా? లేకపోతే ఒక ఊరికి రోడ్డు వేసావా? ఒక నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చావా? ఒక డిఎస్సి పెట్టావా? ఈ ఆడబిడ్డల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశావా? ఏమీ చేయకుండా కథలు చెప్పడానికి వస్తున్నాడు.
అందుకే కథలు చెప్పే వాళ్ళకి మీరందరూ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా నేను మీకు ఎప్పుడో చెప్పాను, ఆడబిడ్డలు చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చిన కాలనీలు కూడా నేను రద్దు చేయను. ఆయన ఇచ్చింది 1 సెంటు, అది కూడా కట్టేది గూళ్ళు, ఇళ్ళు కాదు. నేను ఊర్లు కడతానంటున్నాడు. ఆయన కట్టింది ఊర్లు కాదు, గూళ్ళు కట్టాడు. అవునా కాదా తల్లి? అగ్గిపెట్టి పెట్టాడు అక్కడ. ఆ ఇంట్లో కూర్చోవడానికైనా అవకాశం ఉందా మీకు? పడుకోవడానికి అవకాశం ఉందా మీకు? ఆ పేరుతో అప్పుల పాలైపోయారా లేదా మీరు? అది కూడా 1,50,000 ఇచ్చింది. కేంద్రం ఇచ్చే డబ్బులు, నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు. నరేగాలో వచ్చే 30,000 ఇచ్చారు. అంత తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ నేను మీకు హామీ ఇస్తున్నా, ఆ ఇండ్లు అక్కడే కడతాం. ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు భూమి ఇప్పించి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత మాది. ఇది కాకుండా టిడ్కో ఇళ్లు నేనే కట్టాను. పెద్ద పెద్ద రోడ్లు వేశాను. మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, అన్ని సకల సౌకర్యాలు తీసుకొచ్చాను. ఇతను వచ్చిన తర్వాత ఆ ఇండ్లన్నిటికి రంగేసుకున్నాడు, కానీ మీ జీవితాలు మార్చలేదు, మీకు ఆ ఇళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఎవరైతే డబ్బులు కట్టారో వారికి ఆ ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది, ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఇండ్లు కట్టిస్తాం, ఇంటి జాగాలు ఇస్తాం, పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. ఇంకో పక్క పెన్షన్లు. దుర్మార్గుడు శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం అంటే, పెన్షన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. 3,000 కాదు, నేను వస్తానే 4,000 రూపాయల పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని స్పష్టంగా చెప్పాను. అది మాకు పేదవాళ్ల పైనుండే ప్రేమ. ఈరోజు నువ్వేం చేశావు? 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చావు. అది కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాను, పెన్షన్లన్నీ ఇంటి దగ్గరనే ఇస్తాం. నెల 1వ తారీఖున ఇస్తాం. డోర్ డెలివరీ ఉంటుంది. ఇంకో పక్క 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. ప్రభుత్వం వచ్చేది జూన్లో వస్తుంది. జూలైలో ఇచ్చిన పెన్షన్లో ఈ 3 నెలల బకాయిలు, ఆ నెల పింఛన్ని కలుపుకుంటే మినిమం 7,000 నుంచి ఆ పైన మీకు వస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ ఉన్నా. వికలాంగులకి 6,000 రూపాయల పింఛన్ ఇస్తాం. అది మా బాధ్యత. రేపు రాబోయే రోజుల్లో మొదటి నెలలోనే పింఛను ఒరిజినల్ గా ఇచ్చే పింఛన్ చూసుకుంటే 12,000 రూపాయలు ఒకేసారి వికలాంగులకు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు నరేగా పనులు చాలా బాధేస్తుంది. పేదవాళ్లు చేసుకుంటారు, జీవనోపాధి కోసం కష్టపడతారు. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు కూడా నొక్కేసే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సంవత్సరానికి 150 రోజులు మినిమం ఉపాధి కల్పించాలని చట్టం చెబుతుంది. అది కూడా మినిమం వేజెస్ ఇవ్వాలి. మామూలుగా కాదు, ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. పేదవాళ్ల శ్రమను దోచుకోవడానికి వీల్లేదు. ఈరోజు కూలీల శ్రమ దోచుకున్న దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఎండాకాలం వస్తుంది, నేనున్నప్పుడు ఒకటే చేశాను. ఎండాకాలం వస్తే మామూలు సమయం కంటే కూలి రేట్లు 30-40% పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఎక్కువ, ఎందుకంటే ఎండలో బాగా కష్టపడుతున్నారు, పూట గడవలేదు కాబట్టి ఎండను లెక్క చేయకుండా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలి. ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ షెడ్లు వేసాం. వాళ్ళందరికీ బట్టర్ మిల్క్ అయితే 10 రూపాయలు ప్రొవిజన్ పెట్టి అదనంగా ప్రతి ఒక్కరికి బట్టర్ మిల్క్ సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
పిల్లలు తీసుకొస్తే వాళ్ళకి పాలు కూడా ఇమ్మన్నాం. అనేక విధాలుగా ఆదుకున్నాం. మీరు గడ్డపారలు తెచ్చుకోవాలన్నా, వస్తు సామాగ్రి కావాలన్నా దానికి అదనంగా ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు అన్నీ పోయినాయి. కూలీల యొక్క శ్రమను దోచుకుంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒకప్పుడు చాలా తక్కువ నుంచి 250-300 రూపాయల దగ్గర తీసుకొచ్చాం. మళ్ళీ బజార్లో మార్కెట్ రేట్ ఎట్టుందో మినిమం వేజ్ కనీస వేతనాల్ని నరేగాలో అమలు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ చేస్తున్నా. పేదవాళ్లకు న్యాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే పాతపట్నం వెళ్ళాను. అక్కడ ఒక చెరువులో పనిచేస్తున్నారు ఆడబిడ్డలు. నేను వస్తానే పరిగెత్తా వచ్చారు. వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళ కష్టాలు అర్థమైనాయి. శ్రద్ధ పెడతా నరేగా కింద పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క కూలీకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన గోండు శంకర్ గారు కొన్ని చెప్పారు. మత్స్యకారులకు న్యాయం జరగాలి. మత్స్యకారులకు న్యాయం జరగాలంటే ఇక్కడ మినీ జట్టీలు ఏర్పాటు చేయాలి. అది చేస్తాం. అదే మాదిరిగా మత్స్యకారుల్ని పూర్తిగా ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ ఒక స్టేడియం కావాలి. ఆ స్టేడియం కూడా కడతాం. పాలకొండ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేస్తాం. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అదే మరి పార్కుల సమస్య ఉంది. ఈ శ్రీకాకుళంలో అభివృద్ధి అయ్యిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. మళ్ళీ ఈ శ్రీకాకుళం టౌన్ ని ఒక ఆదర్శవంతమైన టౌన్ గా తయారు చేయడానికి, ఒక మోడల్ టౌన్ గా తయారు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలోనే తక్కువ ఆదాయం వచ్చే, తలసరి ఆదాయం వచ్చే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రెండోది ఎక్కువ వలసలు పోయే జిల్లా కూడా శ్రీకాకుళం జిల్లా. మూడోది చూస్తే యుద్ధానికి మేము సైతం సిద్ధమని శ్రీకాకుళం వాసులు డిఫెన్స్ లో ఎక్కువగా పనిచేస్తారు. ప్రాణాలు ఒడ్డి దేశాన్ని కాపాడే ఘనత కూడా ఈ శ్రీకాకుళం వాసులకే దక్కింది. అలాంటి త్యాగాలు చేసిన జిల్లా, త్యాగాల గడ్డ. ఇక్కడుండే మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది. అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత మాది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈరోజు మా పొత్తు కూడా అందరం జట్టు కట్టాం. ఈ వేదిక పైన మీరు చూస్తే తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన ఉన్నారు. ఈ మూడు పార్టీల ఉద్దేశం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం మీరు త్యాగాలు చేసి మీ ముందుకు వచ్చామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ వంతు. మేము కూడా ఇండివిజువల్ గా పోవాలనుకుంటే నేను 175 సీట్లు పోటీ చేయొచ్చు, 25 పార్లమెంట్లు పోటీ చేయొచ్చు, జనసేన 100 సీట్లు పోటీ చేయొచ్చు, బీజేపీ ఇంకొక విధంగా పోటీ చేయడానికి అవకాశం ఉంది. కానీ మా ఆలోచన ఒకటే, దగా కాబడినటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని మళ్లీ కాపాడి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనేది మా ఉద్దేశం. అందుకే కలిసాం, వచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, రైతును రాజుగా చేస్తాం, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాం. యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి పెడతాం. ఏమేమి చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీ అందరూ కూడా ఒక పక్క రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పులి టైగర్ 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. శ్రీకాకుళం గలం ఢిల్లీ పార్లమెంట్ లో వినిపించిన సమర్థవంతుడు. అనర్గళంగా ఏ భాషలో మాట్లాడతాడు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు
అచ్చెన్నాయుడు గారి మన ఎర్రమనాయుడిని చూశాను. ఆయన హిందీ రాదు, కానీ ఆయన పర్సనాలిటీతో ఢిల్లీలో గజగజలాడించి అందరినీ కోఆర్డినేట్ చేసిన మహానాయకుడు నా మిత్రుడు ఎర్రమనాయుడు గారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మోడర్న్ లీడర్, యువతకు ఒక ఐకాన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడ విప్పితే అర్ధగంట గాని గంట గాని మీరందరూ ఇనేటిగా చేయగలిగిన సమర్థుడు రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఇక్కడ మూడోసారి హ్యాట్రిక్. నాకు డౌట్ లేదు, ఎన్నికల లాంఛనమే, మెజారిటీ. 2 ఎన్నికల కంటే మెజారిటీ ఓట్లేసి ఒక మంచి నాయకుడిగా దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఆశీర్వదించమని కోరుకుంటున్నా.